డిఫెన్స్ ఇంపోర్ట్ తగ్గించుకున్నాం, అమెరికా నుంచి కొంటున్నాం. అమెరికా టెస్లా కార్లకి ఇక్కడ మీరు తయారు చేయకపోయినా మంచిదే అన్నాం. ఆఖరికి మనం కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించేసుకుంటున్నాం. బట్ ఇక్కడ ట్రంప్ డిమాండ్ ఆగుతుందా? కొత్తగా రైస్ పట్టుకొచ్చాడు, నిన్నటి దాకా లేదు రైస్, సడన్గా రైస్ మీద పడ్డాడు. రేపు దేని మీద పడతాడో తెలియదు. వేర్ విల్ ఇట్ ఎండ్? అది ఇండియన్ గవర్నమెంట్ ముందున్న మొదటి ప్రశ్న. రెండవది, ఇతర దేశాలతో డీల్స్ కుదుర్చుకున్నాడు. అక్కడేమన్నా ఎలా ఉంది పరిస్థితి? ఇండోనేషియాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాడు. ఇప్పుడు ఇండోనేషియాను 1,00,000 ఇబ్బందులు పెడుతున్నాడు ట్రంప్. ఏమంటున్నాడంటే ఇండోనేషియా ఒప్పుకున్నట్లు అమెరికా వస్తువులకు ఇండోనేషియా మార్కెట్లో రానివ్వడం లేదు అంటూ ట్రేడ్ డీల్ కుదిరినాక కూడా ఇండోనేషియాని ఇబ్బంది పెడుతున్నాడు. సౌత్ కొరియాతో ట్రేడ్ డీల్ కుదిరింది. ట్రేడ్ డీల్ కుదిరినాక ఏమైనా ఆగుతున్నాడా? ఇప్పుడు సౌత్ కొరియా అర్జెంటుగా $350 బిలియన్ క్యాష్ రూపంలో ఇన్వెస్ట్ చేయాలి అమెరికాలో అని ప్రెషర్ చేస్తున్నాడు. యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ కుదిరింది. యూరోపియన్ యూనియన్ $600 బిలియన్ ఇన్వెస్ట్ చేయాలి ఇప్పుడు అర్జెంటుగా అమెరికాలో అంటున్నాడు. యూరోపియన్ యూనియన్ చేతులు ఎత్తేస్తామారని డబ్బులు ఎన్నికలు పెడతామని. సో ఆల్రెడీ మీకు ఉదాహరణ 3 దేశాలు ఇచ్చాను. అంటే అమెరికాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకొని అయినా కూడా ఇబ్బందులు పడుతున్నాయి. అంటే మరి భారతదేశం కూడా రేపు ట్రేడ్ డీల్ కుదుర్చుకొని తర్వాత కూడా ఇబ్బందులు పడక తప్పదు కదా. ఇది రెండో ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్, నిజంగా ఇండియా అంత బెంబేలెత్తాలా అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు కాస్త రెసిస్ట్ చేస్తే లాంగ్ టర్మ్లో మనకు ప్రయోజనం దక్కుతుంది. ట్రంప్ ఈజ్ ఎ ట్రాన్సాక్షనల్ పర్సన్. నువ్వు ఏదన్నా చేయండి, ట్రంప్ అయితే గ్యారెంటీగా డీల్ కుదుర్చుకుంటాడు. అయితే మనం గట్టిగా ఉంటే మనకు బెటర్గా ఉంటుంది, మనం వీక్ ఉంటే అమెరికాకు బెటర్గా ఉంటుంది. ఇట్ ఇస్ యాజ్ సింపుల్ అస్ దట్. ట్రంప్ లాంటి వ్యక్తి ఈజ్ మోర్ ట్రాన్సాక్షనల్. అంటే అమెరికాకు అనుకూలంగా ఒప్పందం కుదరాలని ఎంత కోరిక ఉంటుందో, ఒప్పందం చేసుకొని తన ఓటర్లను మెప్పించాలని అంతే కోరిక ట్రంప్ ఈజ్ ఎ డీల్ మేకరే కాదు, డీల్ కొరకు పరుగులు తీస్తాడు. దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ట్రంప్. అందువల్ల ఇండియా గట్టిగా నిలబడితే మోడీ ప్రభుత్వం ఈ ప్రెషర్స్కు వీ విల్ హ్యావ్ ఎ బెటర్ డీల్ ఫర్ అస్. అప్పటిదాకా మనం ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఉదాహరణ అది కూడా చెప్తాను లెక్కలు. సో మీకు ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో మీరు కనుక తీసుకుంటే అమెరికాతో ట్రేడ్ తగ్గుతూ వస్తుంది. నియర్లీ 12% డ్రాప్ ఉంది. మీకు సెప్టెంబర్లో 12%, అక్టోబర్లో 9%. టోటల్గా అక్టోబర్ 2024తో పోలిస్తే అక్టోబర్ 2025 నాటికి ఇయర్ అండ్ ఇయర్ చూసుకుంటే నియర్లీ 12% డ్రాప్ ఉంది. కానీ ఓవరాల్గా ఇండియన్ ట్రేడ్ దెబ్బతిన్నదా? దెబ్బతినలే. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీకు లేటెస్ట్ ట్రేడ్ డేటా చూడండి. ఏప్రిల్ టు అక్టోబర్ మధ్య కాలంలో అంతకు ముందు ఏడాది ఇదే పీరియడ్తో పోలిస్తే ఇండియన్ ట్రేడ్ 0.5% పెరిగింది. ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ముఖ్యంగా ఎగుమతులు పెరిగాయి. మరి ఎగుమతులు ఎట్లా పెరిగాయి? 0.5% పెరిగాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అమెరికాతో ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎందుకు పెరిగింది అంటే వీ హ్యావ్ ఫౌండ్ డిఫరెంట్ వేస్. మనమైనా చైనా కూడా చైనా అయితే రికార్డ్ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు $1 ట్రిలియన్ ఎక్స్పోర్ట్ చేసింది. మామూలుగా $1 ట్రిలియన్ ఎక్స్పోర్ట్స్. ఎలా చేయగలుగుతున్నాము? ఒకటి, కొత్త మార్కెట్లు అన్వేషిస్తున్నాం. ఇప్పుడు ఉదాహరణకు రష్యా మన నుంచి కొంటానని ముందుకు వచ్చింది. మన ప్రొడక్ట్స్, మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కొంటాను ముందుకు వచ్చింది. మన టెక్స్టైల్ ప్రొడక్ట్స్ని కొంటాను ముందుకు వచ్చింది. సో మన నుంచి ఎక్కువగా కొనటానికి రష్యా ముందుకు వచ్చింది. మన లెదర్ గూడ్స్ అమ్మటానికి ఆఫ్రికాకి వెళ్ళారు మన డెలిగేషను. సో ఇప్పటికే మనము అమెరికాకి కాదు రష్యా కూడా ఫార్మా ప్రొడక్ట్స్ అమ్ముతాం. సో రేపు రష్యా నుంచి ఎక్కువ ఫార్మా ప్రొడక్ట్స్ కొనిపించడం. సో ఇలా మన ప్రొడక్ట్స్ను ఇతర దేశాల్లో అమ్ముతున్నాం. ఇదొకటి. రెండవది, ట్రేడ్ మనము మెక్సికోకో మరో దేశానికో అమ్మి అక్కడి నుంచి మళ్ళీ అమెరికాకి వెళ్తున్నాం. ఇప్పుడు చైనా వాడు చేస్తున్నది సెమీ ఫినిష్డ్ పంపుతున్నారు, అన్ఫినిష్డ్ పంప్ ఏం చేస్తారంటే అక్కడ ప్రొడక్ట్గా మారుతుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ బాటిల్ ఉంది, ఈ బాటిల్ ఏం చేస్తారంటే క్యాప్ లేకుండా పంపుతాం మనం. సో ఇలా క్యాప్ కూడా ఉండదు. సో ఈ క్యాప్ లేకుండా పంపినాక ఏం చేస్తారంటే మెక్సికోలో ఈ క్యాప్ పెడతారు. ఇది ఇండియన్ బాటిల్, ఉదాహరణకు చైనా బాటిల్, ఇది అమెరికాకు రానివ్వడు. మీరు మీ బాటిల్స్ పైన నేను టారిఫ్స్ ఇస్తా అంటే ట్రంప్. దానికి మెథడ్ ఏంటంటే ఈ క్యాప్ ఒకటి మెక్సికో తయారవుతుంది. ఈ మెక్సికో క్యాప్ పెట్టి ఇప్పుడు మెక్సికన్ బాటిల్ లాగా పోతుంది అమెరికాకు. ఏమవుతుంది? మెక్సికో ట్రేడ్ డీల్ కుదిరింది అనుకోండి, ఇబ్బంది లేదు. సో లేదు, ఇప్పుడు ఇండోనేషియా ఇంకో కంట్రీ అమెరికాతో ట్రేడ్ డీల్ కూడా కెనడా ఉంది. సో మన బాటిల్ కెనడాకు పంపుతాం. ఇట్లా దాని మీద కెనడా వాడు క్యాప్ తయారు చేసి ఇట్లా పెడతాడు, పెట్టి మేడ్ ఇన్ కెనడా అవుతుంది ఇప్పుడు అది. సో మనకి ఏం ట్రేడ్ ఎక్కడ ఆగుతుంది? ఒక క్యాపే కదా ఆగింది. సో ఒక ఉదాహరణ చెప్తాను, ఇలా ఎగ్జాక్ట్ క్యాప్ కాదు. సో దట్ ఈజ్ అగైన్ ఎ మెథడ్. ఇప్పుడు మన ఇది ఒక షర్ట్ ఉంది,
షర్ట్ మనం కెనడాకి అమ్ముతాం, మనం అమెరికాకు పెద్ద ఎత్తున షర్ట్స్ అమ్ముతాం, నిజం కూడా టెక్స్టైల్స్లో ఎక్స్పోర్ట్. ఇది మనం కెనడాకి అమ్ముతాం షర్ట్. కెనడాలో ఏం చేస్తాడు, సో దీనికి ఈ బటన్స్ అన్ని పెడతాడు, పెట్టి వాడు అమెరికాకు పంపుతాడు. బటన్స్ ఆర్ మేడ్ ఇన్ కెనడా, షర్ట్ ఈజ్ మేడ్ ఇన్ ఇండియా. ఏమవుతుంది, తేడా ఏముంది? సో లేదు, మొత్తం ఈ షర్ట్ కుట్టకుండా ఆల్మోస్ట్ షర్ట్ పంపుతాం, ఆడ స్టిచ్చింగ్ చేసి బట్టలు పెట్టి పంపిస్తాడు. సో ఇది మేడ్ ఇన్ కెనడా అవుతుంది. ఇలా ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ ఉన్నా దాన్ని ఓవర్కమ్ చేసుకునే మార్గాలు కూడా ఉంటాయి. అలాగే చైనా చేస్తుంది, ఇప్పుడు ఇండియా కూడా చేస్తుంది, భవిష్యత్ చేస్తుంది కొంత మనకు తెలియకుండా. సో ఇలా దెర్ ఆర్ వేస్ టు ఓవర్కమ్ ద ట్రేడ్. అల్టిమేట్గా ఇంకొక పాయింట్ కూడా ఏంది, ఒక్క ఇండియానే నష్టపోతుంది, దీనివల్ల అమెరికా కూడా నష్టపోతుంది. అది అమెరికా మీద ఒత్తిడి పెరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నది అదే కదా. సో చైనా పైన టారిఫ్లు విధించాక చైనా వాడు ఏం చేశాడు, అమెరికా నుంచి సోయాబీన్ కొనన్నాడు. ఇప్పుడు ఏమైంది, వెంటనే అప్పుడు అమెరికాలో పరిస్థితి ఏంటి, ఫార్మర్స్కు తాజాగా $12 బిలియన్ ఎకనామిక్ అసిస్టెన్స్ ఇవ్వాల్సి వచ్చింది ట్రంప్కు. ఎందుకంటే అనివార్యమవుతుంది, అక్కడ సోయా రైతులు దెబ్బతింటున్నారు. చైనా ఏముంది, అర్జెంటీనా నుంచి బ్రెజిల్ నుంచి కొంటుంది. ఇప్పుడు ఉదాహరణకు ఇండియన్ రైస్ పైన అధిక సుంకాలు వేస్తాం. దీనివల్ల ఏమవుతుంది, అమెరికాలో కన్స్యూమర్స్కు రైస్ రేట్లు పెరుగుతాయి. మనం 3%. ఇండియా ఎక్స్పోర్ట్ చేసేటువంటి టోటల్ రైస్లో 3% అమెరికాకు. నేను నిన్న డేటాతో సహా చెప్పాను మీకు, 3.13% అకార్డింగ్ టు యుఎన్ కమిషన్ అండ్ ట్రేడ్. సో 3.3% మీకు వరల్డ్ ఇంటగ్రేటెడ్ ట్రేడ్ సొల్యూషన్స్ వెబ్సైట్ ప్రకారం 3.1%. అంటే ఇండియా ఎక్స్పోర్ట్ చేసే రైస్లో హార్డ్లీ 3% మీరు అమెరికాకు చేసేది. కానీ అమెరికా దిగుమతి చేసుకున్న రైస్లో 26.1% ఇండియాదే. సో ఎవరు దెబ్బతింటాడు, అమెరికన్ కన్స్యూమర్ దెబ్బతింటాడు. అమెరికన్ కన్స్యూమర్ ఎవరు, ట్రంప్ ఓటర్. సో అమెరికా రేపు ఇండియన్ అమెరికన్ ఓట్ల కొరకు వచ్చాడు అనుకోండి, ఏషియన్ అమెరికన్ ఓట్ల కొరకు, ఇండియన్ అమెరికన్ కాదు, అయ్యా మేము తినే బియ్యం పైన టారిఫ్ లేదు నీకు ఎందుకు ఓటు వేస్తామంటారు కదా. ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ మంత్. ఆల్రెడీ అమెరికాలో ఇన్ఫ్లేషన్ 3% పెరిగింది. అందువల్ల ఈ టారిఫ్ల వల్ల మనమే నష్టపోవడం లేదు, అమెరికా నష్టపోతుంది, అమెరికన్ కన్స్యూమర్ నష్టపోతున్నాడు, అమెరికన్ కంపెనీలు నష్టపోతున్నాయి. అందువల్ల ట్రంప్ పైన అక్కడి నుంచి కూడా ప్రెషర్ పెరుగుతుంది. అందువల్ల మనం తొందరపడి ట్రంప్ ఒత్తిళ్లకు తలవంచాల్సిన అవసరమే లేదు. నిన్న పీయూష్ గోయల్ అంటాడు దేర్ ఇస్ నో డెడ్ లైన్ అంటాడు, కరెక్ట్. కానీ ఒక్కొక్కటి కన్సెషన్ మనం ఇంతకుముందు నేను ఉదాహరణలతో సహా చెప్పాను, ట్రంప్ అమెరికాకి ఇస్తున్నాం. తెలివిగా ప్రభుత్వం ఏంటంటే మోర్ క్యాంపెయిన్ ప్రచారం కొరకు ట్రంప్ అడిగిందంతా ఒప్పందంతో సంబంధం లేకుండా ఇచ్చేసి లాస్ట్కు ఒప్పందం దగ్గర మాత్రం ఇండియాకు అనుకూలంగా ఉందని ఒక ప్రొజెక్షన్ ఇచ్చి పొలిటికల్గా బెనిఫిట్ కావాలని చూస్తున్నారు. ఇది చాలా డేంజరస్ థింగ్. ఇండియన్ ప్రజల నుంచి మీరు మరిపించవచ్చు, కానీ ఇండియన్ ఇంట్రెస్ట్లెస్ దెబ్బతింటాయి కదా. ఇప్పుడు ఉదాహరణకు ఏ డీల్ కుదరకపోయినా కాటన్ పైన ఇంపోర్ట్ డ్యూటీ తీసేశారు. ఏ డీల్ కుదరకపోయినా మనం ఎనర్జీ ఇంపోర్ట్స్ ఫ్రమ్ అమెరికా నుంచి పెంచుకుంటున్నాం. ఏ ట్రేడ్ డీల్ లేకపోయినా డిఫెన్స్ ఇంపోర్ట్స్ పెంచుకుంటున్నాం. ఏ ట్రేడ్ డీల్ లేకపోయినా టెస్లాకు నిబంధనలు సరళించాం. ఏ ట్రేడ్ డీల్ లేకపోయినా హార్లీ డేవిడ్సన్ పైన ట్యాక్స్ తగ్గించాం. ట్రేడ్ డీల్ లేదు అయినా కూడా మనం ఆల్రెడీ అమెరికా చెప్పిందల్లా చేస్తూ పోతున్నాం. రేపు ట్రేడ్ డీల్ మాత్రం ఇవి ఏముండవు. చూడండి ట్రేడ్ డీల్ ఎంత మోడీ ఎంత గట్టిగా డీల్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ట్రంప్ను కూడా ఒత్తిడి చేసి ట్రంప్ కూడా అప్పుడు వెంటనే పిఆర్ మోడీ ఈజ్ అ టారిఫిక్ గాయ్, డిఫికల్ట్ టు నెగోషియేట్ విత్ హిమ్ అంటాడు. చూడండి ట్రంపే అంటున్నాడు అని మన వాళ్ళు చెప్పుకుంటారు. కానీ జరుగుతున్నది ఏంటి ఫీల్డ్ పైన. నేను ఉదాహరణ కాదని చెప్పమనండి ఎవరన్నా, నేను చెప్పిన ఫిగర్స్ ఏవైనా కాదని చెప్పమనండి. ఎందుకు ట్రేడ్ డెఫిసిట్ తగ్గింది? $3.17 బిలియన్ ఏప్రిల్లో ఉంటే $1.45 బిలియన్ ఎందుకు పడిపోయింది? మేము అమెరికా నుంచి కొన్న మొదలు పెట్టాం. మీకు కాటన్ మీద ఇంపోర్ట్ డ్యూటీ ఎందుకు తగ్గించారు? ఇండియన్ కాటన్ భారత పత్తి రైతు ఎందుకు దివాలా తీస్తున్నాడు చెప్పండి. మీరు రష్యా నుంచి ఎనర్జీ తగ్గించాం, అమెరికా నుంచి పెంచడం డబుల్ అయింది కదా క్లియర్గా. షేర్ కళ్ళ ముందు కనబడుతుంది కదా డేటా. ఇది నేను ప్రభుత్వ వెబ్సైట్ నుంచి తీసిన డేటానే కదా. సో వీఆర్ ఆల్రెడీ రాజీ పడుతున్నాను ట్రంప్తో, అయినా ఒప్పందం ఇంకా కుదరతలేదు. బహుశా మొత్తం ఒప్పందం కన్నా ముందే చేయాల్సినంత చేసేసి లాస్ట్కు ఒప్పందం అప్పుడు ఏమీ లేదు, అన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని ఒక వాతావరణం ఇప్పించే ప్రమాదం కూడా కనబడుతుంది. రైట్ సార్. ఇక ఐటీ దిగ్గజ